దీనికి సంబంధించిన సలహాలు సంప్రదింపులు మన పేరెంట్స్ అసోసియేషన్ ద్వారా ప్రతి ఒక్కటి మీకు పొందుపరచబడుతుంది. కాబట్టి మీరు ఎటువంటి సలహాలు ఇవ్వాలన్నా, మా సలహాలు తీసుకోవాలన్నా మాతో మీరు ఎప్పుడూ సంప్రదించవచ్చు. కాబట్టి జీవితం గురించి మనం మంచి మంచి అంశాలు చెప్పుకున్నాం. చిన్నవాటితో సంతోషాన్ని ఉంచి పెద్దవాటి కోసం ప్రాకులాడే ఒకే ఒక మాయా దర్పణం జీవితం. రోగానికి భోగానికి కొట్టుమిట్టాడుతున్న ఈ దేహం జీవితం. కాలానికి తల వంచి కనుమరుగవుతున్న ప్రాణం ఈ జీవితం. ఇది నిర్విరామంగా సాగే నిరంతర ప్రక్రియ ఈ జీవితం. నిశ్శబ్ద విప్లవం, నిరంతరం సాగే నిశ్శబ్ద విప్లవం ఈ జీవితం. ఇందులో కడదాకా నీతో పోరాడేది నీవు మాత్రమే. కడదాకా నీతో పోరాడేది నీవు మాత్రమే. చివరికి కడతేరేది నీవే. పోరాడేది నువ్వే, కడతేరేది నీవే. కాబట్టి దాన్ని బట్టి నీ జీవితాన్ని అన్వయించుకో. లేనిపోని కష్టాలు, లేనిపోని కష్టాలతో సతమతం అవుతున్నాము, దాని గురించి చెప్పండి అన్న అంటున్నారు. లేనిపోని కష్టాలు, లేనిపోని బాధలు అంటే ప్రత్యేకంగా ఎక్కడి నుంచో రావు. మనం ఉదాహరణకి ఇంజనీరింగ్ చదివి ఒక 25,000 30,000 ఉద్యోగం వచ్చిందనుకో, దానితో ఒక 2-3 సంవత్సరాలు కష్టపడితే ఒక 70,000 80,000 జీతంలోకి వెళ్తాం. ఇంకొక 4 సంవత్సరాలు కష్టపడితే 1,00,000 1,50,000 జీతంలోకి వెళ్తాం. కానీ మనం ఏం చేస్తాం, 25,000 30,000 జీతం వచ్చేటప్పుడు పక్కవాడు ₹1,00,000 సంపాదించేవాడి వైపు చూస్తాం. వాడు మనతో పాటే చదివాడుగా, వాడికి మనకున్న టాలెంటే కదా, వాడికంటే మనకు తక్కువేముంది అని చెప్పేసి ఇలా లేనిపోయిన సమస్యలు కొని తెచ్చుకుని ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకుని కొత్త ఉద్యోగం కోసం వెతుకులాటలో ఉద్యోగం లేక చాలా సతమతం అవుతుంటాం. అలా కాదు, లేనిపోయినవన్నీ కూడగట్టుకోవటం అంటే ఇలాంటి విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మన ఇంట్లో చూడటానికి ఒక చిన్న టీవీ ఉందా, ఉండటానికి ఒక చిన్న ఇల్లు ఉందా, మనం వెళ్ళటానికి ఒక చిన్న బైక్ ఉందా, ఇలా మినిమం అవసరాలు తీర్చుకునే విధంగా వాటికి నెల వాటి నడవటానికి వాటికి కొన్ని అవసరాలు తీర్చుకునే విధంగా కొన్ని మనం సమకూర్చుకుని మన జీవితాన్ని పొందుపరుచుకుంటే చాలా హ్యాపీగా బ్రతకచ్చు. మాకు మా ప్రసాద్ బావమరిది ఉన్నాడు. వాడు నెలకి 18,000 జీతంతో చాలా చక్కగా హుందాగా బ్రతుకుతున్నాడు. ఎందుకంటే వాడికి చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి అనమాట. ఎందుకంటే అదర్ అలిగేషన్స్ లేవు, వేరే పోకడు లేవు. ఉన్నదానితో ఎలా సరిపెట్టుకోవాలి, పిల్లల్ని జాగ్రత్తగా ఎలా చదివించుకోవాలి, మంచి స్కూల్లో చదివించుకోవాలి అని మాత్రం అదొక్కటి మాత్రం రాజీ పడ్డాడు. మిగతా విషయాల్లో అన్నిట్లో ఎక్కడైనా సర్దుకున్నాడు తప్ప పిల్లల్ని చదివించే విషయంలో మాత్రం ఎక్కడ రాజీ పడుకోకుండా మంచి స్కూల్లో జాయిన్ చేసుకున్నాడు. ఉన్న ఆస్తినైనా సరే అమ్ముకుని మంచిగా జాగ్రత్తగా జీవితాన్ని నడిపించుకున్నాడు. ఎందుకంటే ఉదాహరణకి చెప్తున్నా మీకు ఇవన్నీ నేను చూసినంతలో నా అనుభవాన్ని రంగరించి మీకు చెప్తున్నా. ఎందుకంటే మిత్రుడు ఇప్పుడు ఈ విషయం అన్నాడు కాబట్టి చెప్తున్నా. లేనిపోని కష్టాలు కొని తెచ్చుకోవటం అంటే ఇదే అనమాట. ఎప్పుడు కూడా లేనిపోని కష్టాలు కొని తెచ్చుకోకూడదు. మనకున్న దాంట్లో హ్యాపీగా ఎలా బ్రతకగలము, 10 రూపాయలు అయ్యే చోట 8 రూపాయలు ఖర్చు పెట్టి 2 రూపాయలు ఎలా నిల్వ చేసుకోవాలి అనే పద్ధతిలో ఆలోచిస్తే మనం చాలా బ్రహ్మాండంగా మన జీవితం గడిచిపోతుంది. లేని ఆశలకు, ప్రమోషన్స్ కు, హోదాలకు పోయి లేని ఆర్భాటాలు చూపించి మనం బొక్కబోర్లా పడటం కంటే చక్కగా నడుచుకుంటూ చక్కగా వెళితే ఎటువంటి ఇబ్బందులు రావు, మంచి త్రోవ దొరుకుతుంది మనకి. ఈ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ మనసు ప్రశాంతంగా ఉంటుందంటే ఈ శరీరం దేహానికి ఎటువంటి ఇబ్బందులు రావు, అనారోగ్యాలు ఉండవు. కాబట్టి ఉన్న 4 రోజులు తిన్న ఆహారం అరుగుదలయ్యి చక్కగా మంచినీరు తాగితే, మంచి నిద్ర వస్తే హాయిగా పడుకుని తెల్లారులేసి మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళేట్లు ఉండాలి. అలా జీవితం గడపాలి తప్పితే లేనిపోయిన ఆశలకి, లేనిపోయిన మనకి చేతగాని ఆశయాలకి పోయి మనం ఎక్కడో లేనిపోయినవన్నీ ఊహించుకుని మన జీవితాన్ని అగమ్య గోచరం చేసుకోకూడదు. ప్లీజ్ వెల్కమ్
లీలా భాను